కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయేనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బ్రతకగలవమ్మా, ఎగిరిపోవే యాడికైన కోయిలమ్మా. ఎలా ఎలా ఈడ బ్రతకగలవమ్మా, ఎగిరిపోవే యాడికైన కోయిలమ్మా. పాపం ఎంత అమాయకుడిని ఇలా ఒంటరిని చేసేశారు. నిజంగా పాపం సానుభూతితో అందరికీ నేనే నిష్క్రమిస్తున్నా అని చెప్పేసి తలొంచి వెళ్ళిపోతూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటాడంట. నిజంగా గుర్తుపెట్టుకుంటాడు. ఇంత మంచి మహోన్నతుడు దేశంలోనే ఇప్పటి వరకు ఎవ్వరికీ లభించినంత గౌరవం ఈయనకు లభిస్తూ ఉంటే ఈయన దండం పెట్టేసి తలొంచుకొని వెళ్ళిపోతాడంట. నిజానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని? నేను చెబుతున్నది ఎవరి గురించి మీకందరికీ తెలుసు. ఎవరైతే పాపం కన్న తండ్రి కాకపోయినా కడుపున కనకపోయినా ఎంతలా చూసుకున్నాడు అనే పేరు తెచ్చుకొని అలాంటి వ్యక్తి పాపం ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఈయన నాకు వద్దులండి అని చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళిపోతున్నాడంట. ఇలాంటి వాడు మహాసేన రాజేష్, మహాసేన. నిజానికి నువ్వు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో. నీ స్థాయి ఏంటి అనేది గుర్తుపెట్టుకో. స్థాయి అనేసరికి మళ్ళీ పెడార్థాలు తీస్తావు, ఎక్కడికో వెళ్ళిపోతావు. దళితులం కదా, మేము కింద జాతి వాళ్ళం కదా, అందుకే మా స్థాయి అన్నాడు. ఇది కాదు స్థాయి అంటే. నువ్వు ఎవ్వరి గురించి వీడియో చేసినా ఫస్ట్ వాడు వీడియో నుంచి స్టార్ట్ చేస్తావు. ఎవరి గురించి స్టార్ట్ చేసినా సరే, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆల్రెడీ నాలాంటి వాడు ప్రశ్నిస్తే నాలాంటి వాడైనా కావచ్చు. సామాన్యుడు నువ్వు ఒక్కడివే సామాన్యుడువా అంటే? సామాన్యుడు అంటే ఎవరు? లంచ్ కొడకలు, లంబడి కొడకలు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, లేదంటే కులాల పేరుతో మాట్లాడేవాళ్ళు, లేదంటే అమ్మాయిల్ని లేపుకొచ్చేయంటారా మీకు ఎందుకు పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పేవాళ్ళు. ఇంకా కాదు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని పబ్లిక్గా చెప్పుకునేవాళ్ళు. ఇదా వీడా సామాన్యుడు? ఎవడరా సామాన్యుడు? ఇప్పటి వరకు ఏ రోజైనా సరే పద్ధతిగా మాట్లాడేవా? ఒక్కసారైనా సరే, ఒక్క వీడియో అయినా సరే. ఇంతమంది నిన్ను చీకొట్టి ఏమని చెప్తున్నారు? నువ్వు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్తున్నారు. సిగ్గుంది అసలు? ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకో. ఒక పద్ధతిగా ఎప్పుడైనా సరే ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉండాలి. తప్పు చేశారనుకో వాళ్ళు నిలది, తప్పు లేదు. ఒక పద్ధతి చూపించేసి ఇదిగో పలానా తప్పు చేశారని చెప్పి మాట్లాడు, తప్పు లేదు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నంతకాలం ఇష్టానుసారం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టేయడం. అదే జనసేనలోకి వెళ్తాననేటప్పుడు అటు తెలుగుదేశాన్ని, ఇటు వైఎస్ఆర్సీపీని తిట్టడం. మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళేటప్పుడు జనసేనని ఎలాగో తిట్టవులే, అది ఎందుకంటే శంఖలో ఉంటారు కాబట్టి వాళ్ళని తిట్టవు. నీకంతా వ్యాపారమే, ఇష్టానుసారం. ఏది అప్పుడు నీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెడితే దానికి కూడా కౌంటర్గా మాట్లాడేసావు. నేను వెంటనే ఇవ్వగలను, దానికి మించి ఇవ్వగలం. మేము ఎందుకు అంటే తగ్గుతూ ఉన్నామంటే మాకు కొన్ని పద్ధతులు తెలుసు. నేను సామాన్యుడినే. సామాన్యుడు అంటే 10 మందితో ఇష్టానుసారం 10 మందికి తిట్టేసి మనం వ్యూస్ కోసం మనం ఇదైపోవాలని చెప్పేసి, ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఇష్టానుసారం రెచ్చిపోయి మాట్లాడిస్తే అది ఆ తాత్కాలిక సుఖం నీకు ఇవ్వచ్చు. ఆ తాత్కాలికంగా నీకు డబ్బులకు సమకూర్చి పెట్టవచ్చు, నీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేయచ్చు. ఇదిగో ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉన్నంత వరకు నీలాంటి చెత్త దగులుబాజీలకి కూడా సీట్లు ఇచ్చేయచ్చు. పనికి మాలిన వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీలో నందిగామ సురేష్ గారిని ఎంపీని చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మంచి పేరు వచ్చింది, మొత్తం అందరూ చెప్పుకుంటూ ఉంటారు, రాష్ట్రం మొత్తం మీద కూడా చెప్పుకుంటారు. ఎస్, నందిగామ సురేష్ లాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఎంపీ స్థానంలో కూర్చోబెట్టారు అని. మరి చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్పుకోవాలి కదా అందరూ. అలా అనుకొని ఈయనకి కనుక సీట్ ఇచ్చిస్తే అబ్బో నా పేరు ఇంత అంతలేదు, బాగా పైకి వచ్చేస్తుంది అనుకున్నాడు. మరి విలువలు ఏం అక్కర్లా, ఎలాంటి విలువలు అక్కర్లా. విలువలకు ఎప్పుడో వదిలేశాడు, వెప్పదీసేశాడు పూర్తిగా.
కనీసం సమాజం గురించే బతుకుతున్న ఇలాంటి చీడ పురుగుల్ని సమాజం మీద ఎమ్మెల్యేలుగా పెట్టడం కోసం, వీళ్ళకి అధికారం అప్పచెప్పేయడం కోసం, ఒకవైపు ఎవరో ఇంటికి డోర్ డెలివరీ చేశారని మాట్లాడతారు, ఇంకొక వైపేమో పక్క పుండాకోరని తెలిసి కూడా, అమ్మాయిల్ని ఇష్టానుసారం చేసినోడని తెలిసి కూడా, విదేశాలకు తీసుకెళ్లి అమ్మినోడని తెలిసి కూడా, ఆల్రెడీ మతాల పేరుడు చిచ్చులు పెట్టాడని తెలిసి కూడా, నేనే కేసులు పెట్టించుకున్నాను, నాకు మొత్తం కేసులే ఉండేవి, నేను ఇష్టానుసారం తాగేవాడిని, పరమ భోగ్గాడిని నేను చెప్పుకున్నా కూడా, అలాంటి వ్యక్తికి మీరు చంద్రబాబు నాయుడికి సీట్ ఇచ్చేస్తాడు. ఆయన కావాల్సింది ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? అబ్బో సోషల్ మీడియాలో ఈయనంత తోపు లేడు, మొత్తం సోషల్ మీడియాలో బాగా వ్యూస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి, వ్యూస్ ఎక్కువ వచ్చేస్తే చాలు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని. అన్ని వ్యూస్ వచ్చినోడికి దగ్గర ఎంత ఒక 10 లక్షల వ్యూస్ వచ్చాయనుకో, అబ్బా అందులో ఎంత 60% వచ్చిన చాలు 6 లక్షల ఓట్లు వచ్చేస్తాయి, ఈయన గెలిచేస్తాడు. ఇలాంటి లెక్కలు వేసుకుంటాడు ఆయన. కనీసం జనసేన వాళ్ళని నువ్వు ఎంత తిట్టావు, ఎంత బూతులు తిట్టావు. ఇప్పుడు ఎవరినంటావు? జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటావా? ఏం జగన్మోహన్ రెడ్డి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ అందరినీ కూడా ఇచ్చేసి, ఒరే బాబు మీకు అప్పుడు తిట్టాడు, మీరు ఇప్పుడు వెళ్ళి గట్టిగా అడగండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. లేదు పెద్ద కులాల అమ్మాయిలందరినీ మీరు లేపుకురండి, నేను అండగా ఉంటాను అంటే అది జగన్మోహన్ రెడ్డి నిన్ను అనమన్నాడా, లేదంటే వాళ్ళని ఇప్పుడు గుర్తు చేశాడా? నువ్వు చేసుకున్నవి ఇవన్నీ నువ్వు చేసుకున్నవి. దీనికి కూడా నువ్వు కౌంటర్ ఇచ్చుకొని సమర్థించుకుంటావు, ప్రతిదానికి సమర్థించుకుంటావు. నిన్ను నువ్వు సంస్కరించుకో ఫస్ట్. ఇప్పుడు నీకు అవకాశం నిజంగా వచ్చింది, అవకాశం వచ్చిన దాన్ని కూడాను నీ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కారణం ఎవరు కారణం? నువ్వు. నీకు వచ్చిన సీటు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానో, ఇంకోటో కాదు, బ్రాహ్మణ సంఘాలు కూడా కాదు, పెద్దలు కూడా కాదు, నీకు నువ్వు చేసుకున్నది. అది ఇష్టానుసారం నువ్వు నోరుంద కదా అని ఇష్టానుసారం వాగావు చూసావా, దాని కారణంగా ఇప్పుడు నీకు వచ్చిన సీటు పోయింది. అది గుర్తు చేసుకో. ఒకవేళ నువ్వు తెలుగుదేశంలో లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నీకు విచక్షణ పనిచేసేది. తెలుగుదేశంలో ఉన్నావు కదా, అందుకు నీకు పనిచేయదు, నీకు ఇంకేం పనిచేయవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద శత్రుత్వంతో నిన్ను నువ్వు దహించుకుపోవడమే. కులాల గురించి ఎందుకు చూస్తావు? అసలు మా తక్కువ జాతోడిని పైకి రానివ్వరు, మాలాంటి ఎదగనివ్వరు. మరొక్కసారి జాతి అడ్డం పడింది, మళ్ళీ కులం కార్డు అడ్డం పెట్టుకోవడం. ఎంతసేపు పెట్టుకుంటావు కులం కార్డు? ప్రతిదానికి కులం కార్డేనా? ప్రతిదానికి ఉన్నా అంటే నువ్వు చేసే ఎదవ పనులకి కూడా కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సరే మంచిగా నీలో సబ్జెక్ట్ అయితే అంటే మాట్లాడగలవు, అనర్గళంగా మాట్లాడగలవు. సబ్జెక్ట్ అయితే ఉందా లేదని సరే పక్కన పెట్టేసి, టాకింగ్ పవర్ అయితే నీకు ఉంది, దాన్ని వినియోగించుకొని నాయకుడిగా ఎదుగు, మంచి చేసుకో, అందరినీ మంచిగా కలుపుకుని పో. ఎలా కలుపుకుని పోవాలి? మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు కూడా పద్ధతిగా విమర్శించు. దిగజారిపోయి ఆ దిగజారుడుతనం వల్లే నీకు ఈరోజు ఎమ్మెల్యే సీట్ వచ్చిందని అనుకుంటే, ఆ దిగజారిపోవడం వల్లే నేను చంద్రబాబు నాయుడు దగ్గర సీటు పొందగలిగాను అనుకుంటే నీ కర్మ, ఇంకెవ్వడు బాగు చేయలేడు నిన్ను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను దిగజారిపోయి చేసిన వీడియోలే ఈరోజు నాకు ఎమ్మెల్యే కాకుండా అడ్డుపడ్డాయి అన్నది గుర్తుపెట్టుకున్న నాడు నువ్వు బాగుపడతావు, ఖచ్చితంగా బాగుపడతావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో నువ్వు ఏమీ చేయలేవు. ఇంకా నిన్ను నువ్వు దహించుకుపోవడమే తప్ప ఇంకా నువ్వు సాధించేది ఏమీ ఉండదు. ఇప్పటికైనా కొంచెమైనా తెచ్చుకో.